హలో అండి, హ్యాపీ కార్తీక పౌర్ణమి. అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి. ఇంకా కార్తీక పౌర్ణమి రోజు డే అంతా నేను ఏమేం చేశానో ఇంకా ఈ వీడియోలో అయితే చూసేద్దాం రండి. ఇంకా ముందుగా అయితే ఉసిరి కొమ్మని తీసుకొచ్చుకొని తులసి కోటలో అయితే నాటుకున్నానండి. కార్తీక వత్తులు 366 వత్తులు వెలిగించడానికి అన్నట్టుగా ఇంకా సంవత్సరానికి సరిపడా వత్తులు వెలిగించినట్టే అని అయితే చెప్తారండి. ఇలా 365 ఉన్న కట్టను వెలిగించడం వల్ల అయితే ఇంకా నేనైతే మొన్ననే వెలిగించేశానండి. ఇంకా వైకుంఠ చతుర్దశి రోజే నేనైతే కార్తీక పౌర్ణమి రోజు వెలిగించానండి. ఇంకా మా మామయ్య వాళ్ళ నాన్నగారు మా గట్టయ్య తాత అయితే కార్తీక పౌర్ణమి రోజే చనిపోవడం వల్ల నేను అంతకుముందు నుండే కార్తీక పౌర్ణమి రోజు వెలిగించేదాన్నండి. ఇంకా ఆ రోజు చనిపోయినప్పుడైతే ఇంకా పండగ ఉండదు అట అండి. ఇంకా నాకు ఆ విషయం తెలియక ఇంకా మధ్య మధ్యలో కార్తీక పౌర్ణమికి వెలిగించడానికి ట్రై చేసేదాన్నండి. ఇంకా అప్పుడప్పుడు అవాంతరాలు వచ్చేవండి. ఇంకా అలా ఎందుకు జరుగుతుందో నాకైతే తెలిసేది కాదు. ఇంకా కొద్ది రోజుల తర్వాత అయితే ఇంకా ఆ పండగ రోజు మళ్ళీ ఎవరైనా పుడితే కానీ ఏదైనా కోడి అట్లాంటిది పుట్టినా కానీ లేకుంటే మనుషులో జంతువులో పుడితే తప్ప ఆ పండగ రోజు పండగ చేసుకోవద్దు అన్నట్టుగా అయితే చెప్పారండి. ఇంకా నేను అప్పటి నుంచి అయితే కార్తీక పౌర్ణమి రోజు కాక ఇంకా ఏ రోజు కుదిరితే ఆ రోజు అయితే వెలిగించడం స్టార్ట్ చేసేసాను. అలా నా వంతు వత్తులు అయితే వైకుంఠ చతుర్దశి రోజైతే స్టార్ట్ చేసి వెలిగించేసానండి. ఇంకా మా పెద్ద అబ్బాయిది, మా చిన్న అబ్బాయిది, ఇంకా మా వారిది ముగ్గురికి 366 వత్తులు ఉంటాయండి. ఇంకా ఆ వత్తులు ఎవరు చేశారో ఇంకా ఎవరి దగ్గర తీసుకున్నానో కూడా ఒక వీడియోలో అయితే షేర్ చేసేసానండి. ఇంకా అవైతే కార్తీక పౌర్ణమి రోజు కొత్తగా పట్టేవారికి అయితే ఏమీ తప్పు ఉండదటండి. ఇంకా మా అత్తమ్మ వాళ్ళందరూ కూడా ఇంకా మా గట్టయ్య తాత కాలం చేసిన తర్వాతే ఇంకా స్టార్ట్ చేశారు కాబట్టి వాళ్ళైతే అందరూ కార్తీక పౌర్ణమి రోజే వెలిగిస్తారు. నేను మాత్రమే కార్తీక మాసం మొత్తంలో ఎప్పుడైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు కానీ ఇలా పంచపర్వాల్లో కానీ నాకు ఎప్పుడు వీలైతే అప్పుడు వెలిగిస్తూ ఉంటానండి. ఇంక ఈరోజైతే నాకు 2 అబ్బాయిలు అని చెప్పాను కదండి. మా పెద్ద అబ్బాయి వంతుది, మా చిన్న అబ్బాయి, ఇంకా మా వారితో అయితే మా పెద్ద అబ్బాయి వంతుది కూడా వెలిగించేశాను. మా చిన్న అబ్బాయి సపరేట్గా వెలిగించాడు. మా వారే వెలిగించిన తర్వాత అయితే చక్కగా ఇలా కార్తీక దామోదరునికి అయితే టెంకాయ అయితే సమర్పించాము. ఇంక ఇంట్లోకి బెల్లం తేవడానికని వచ్చానండి. ఇంకా స్టవ్ పైన అయితే పాలు పెట్టి వచ్చాను. శుభప్రదంగా చక్కగా పాలు పొంగాయండి. ఇంకా ఆ క్యాప్చర్ను కూడా మీకైతే షూట్ చేసి చూపించేశాను. ఇంకా ఉసిరి వత్తులు అయితే వెలిగించానండి నేను ఈరోజు. ఇంకా 4 ఉన్నాం కదండి, కుటుంబ సభ్యులం 4 ఉన్నాం కాబట్టి 4 ఉసిరి వత్తులు అయితే ఇంకా ఎవరి వారే అన్నట్టుగా వెలిగించాము. ఇంకా మా పెద్ద అబ్బాయి వంతు అయితే ఇంకా మా వారైతే ఇంకా ఎక్కువగా దొరకరండి పూజలు చేయాలంటే. ఇంక ఇలాంటి సమయంలో చక్కగా ఇంకా వారితోనే వెలిగించేయమని అయితే చెప్పాను. ఇంకా పిల్లలకు చేసే వాటిలో తండ్రి పాత్ర ఇంకా అతి పెద్దది కాబట్టి ఇంకా తండ్రితో అయితే వెలిగించమని అయితే చెప్పేశానండి. ఇంకా తులసికోట వద్దే కార్తీక మాసంలో అయితే ముందు తులసికోట వద్దే దీపాలు వెలిగించాలి అని అంటారు కదా. ముందైతే సూర్యుడు అప్పుడప్పుడే వస్తున్నాడండి. ఇంకా మీరు నా వీడియో చూస్తే అయితే అర్థమవుతుంది. ఇంకా చక్కగా సూర్యోదయం లోపే వెలిగించేసి తులసికోట వద్ద నుండి అయితే వచ్చి ఇంకా ఇంట్లో కూడా పూజా మందిరంలో దీపారాధన చేసుకొని ఇంకా మా చిన్నత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తుంటే మా నడిపి అత్తమ్మ వాళ్ళ ఇంటి ముందండి ఇంకా కార్తీక పౌర్ణమి స్పెషల్ కాబట్టి ఇలా చక్కగా రంగుల ముగ్గులు అయితే వేసి ఉంచారు. ఇంకా మొత్తానికైతే మా చిన్నత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ తులసికోట కూడా చక్కగా అలంకరించి ఉండండి. ఇంకా సందడిగా ఉంది కదండి మా చిన్నత్తమ్మ వాళ్ళ ఇంట్లో అయితే. ఈరోజు కార్తీక పౌర్ణమి రోజు సత్యనారాయణ వ్రతం అయితే చేసుకుంటున్నారు. ఇంకా అందుకే మా తోటికోడలు వాళ్ళు కూడా కరీంనగర్ నుండి అయితే వచ్చేసారు. ఇంకా పొద్దున్నే కార్తీక మాసం స్పెషల్ వత్తులు అయితే వెలిగించేశారు. ఇంకా తులసికోట వద్ద నేను కూడా చక్కగా అమ్మవారికి నమస్కరించుకొని ఇలా స్వీటబుల్ పిక్స్ అయితే కలెక్ట్ చేసుకున్నాను. ఇంకా టిఫిన్ హడావిడి అండి. ఇంకా పొద్దున లేవగానే కడుపులో ఏదో ఒకటి పడాలి కదా. అందుకే ఇంకా వ్రతం పూర్తయ్యే లోపైతే ఇంకా భోజనం ఉండదు కాబట్టి టిఫిన్ అయితే చేసేసుకుంటున్నామండి. మార్నింగ్ టిఫిన్లోకి ఉప్మా అయితే రెడీ చేసేస్తున్నారు. ఇంకా అందరూ తలా ఒక చెయ్యి అయితే వేసేసి ఇంకా వ్రతం అంతా పూర్తయిపోయిందండి. ఆ వీడియో అయితే మళ్ళీ ఇంకొకటి అయితే షేర్ చేస్తానండి. ఇదైతే ఇంటికి వచ్చే ముందండి మా నడిపత్తమ్మ అయితే వచ్చింది. ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర పొలాలు అవన్నీ అయితే చూపించేశాను కదండి. ఇంకా అత్తమ్మనైతే లోపలికి వెళ్ళి తీర్థ ప్రసాదాలు తీసుకొని
భోజనం చేయమని చెప్పైతే మేము మా పిల్ల గ్యాంగ్ అందరినీ పట్టుకొని ఇంటికైతే వచ్చేసానండి. ఇంకా వాళ్ళకు చాక్ పీస్లు, ఇంకా ముగ్గు అన్నీ ఇచ్చానండి. ఇంకా పాదాలచ్చులు, పువ్వులచ్చులు అన్నీ వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా చక్కగా ఆడుకున్నారండి. చాలా ఎంజాయ్ చేశారు. ఇంకా వాళ్ళకి ఆటతో పాటుగా పనులు కూడా నేర్పించేశానండి. పిల్లలకు చిన్నప్పటి నుండే ఇలా చక్కగా పనులు చేయడం అలవాటు చేయాలండి. ఇంకా ఆటతో ఇంకా ఆడినట్టుగా ఉండాలి, వాళ్ళకి ఎంజాయ్ చేసినట్టుగా ఉండాలి, పని చెప్పినట్టుగా ఉండకూడదు అన్నట్టుగా అయితే చూసారా. ఇంకా మా చక్కెర బాబు మా అల్లుడండి, మా అల్లుడు కూడా పాదాలాచులు, ముగ్గులు అవి ఇవి అన్నీ మొత్తం తులసి ఉసిరి చెట్టు దగ్గర అయితే వేసి ఇంకా ఆవు పేడ తెచ్చారండి. సత్యనారాయణ వ్రతంకి అయితే పీఠం కింద అలకడానికి ఆ గోవు పేడను తీసుకువచ్చి చక్కగా ఉసిరి చెట్టు చుట్టూ చల్లి ఇంకా అల్లికి అయితే ముగ్గులు పెట్టించేశాను పిల్లలతోని. ఇంకా ముగ్గులన్నీ అయితే మీరు చూసేశారు కదండి. ఇంకా తులసికోట వద్దే ఉసిరికోట వద్ద అయితే ఈరోజు దీపాలు వెలిగించలేదండి. పొద్దున తులసికోట వద్దే వెలిగించి వెళ్ళిపోయాము. ముందుగా దీపాలు వెలిగించకముందే 8 ప్రదక్షిణలు అయితే చేయించాలండి. పిల్లలతో సహా నేను కూడా చేసేసాను. పిల్లలకు ఇలాంటి మంచి మంచి అలవాట్లన్నీ చిన్నప్పటి నుండే మనం నేర్పించడం వల్ల వాళ్ళకు కూడా ఉండబడతాయండి. కార్తీక పౌర్ణమి అంటే ఏంటి, ఇంకా ఏ రోజు విశిష్టత ఏంటి అనేది వాళ్ళు కూడా చక్కగా తెలుసుకోగలుగుతారండి. మనం చిన్నప్పటి నుండి ఇలా చేయించడం వల్ల చక్కగా ఉసిరికాయల్లో ఇంకా 8 దిక్కుల ఉసిరి చెట్టు కింద 8 దిక్కుల దీపాలు పెడదాం అన్నట్టుగా అయితే ప్రిపేర్ చేసి ఉంచాను. ఇంకా పిల్లలతోనైతే చక్కగా వెలిగించడం నేర్పించానండి. ఇంకా చాలా ఎంజాయ్గా, చాలా ఆసక్తిగా పెద్దమ్మ నేను వెలిగిస్తాను, అత్తమ్మ నేను వెలిగిస్తాను అంటే ఇంకా అందరూ ఒక్కటే హంగామా చేసేసారండి. ఇంకా అందరితో పాటుగా చక్కగా దీపాలైతే ఉసిరి చెట్టు చుట్టూ 8 దిక్కులు అయితే వెలిగించేసి చక్కగా ఆ దాత్రీదేవికి అయితే నమస్కరించుకున్నానండి. ఇంకా 8 ప్రదక్షిణలు చేసేటప్పుడు దాత్రీదేవికి మనం పఠించే నామాలైతే ఇంకా ఇదివరకు నేను షేర్ చేసిన వీడియో అయితే కార్తీక మాసం స్పెషల్ అనే వీడియోలో అయితే పెట్టానండి. తెలియని వారు ఎవరైనా ఉంటే ఇంకా ఆ వీడియోలకైతే వెళ్ళి చూసేయండి. చూసారా, ఉసిరి చెట్టు చుట్టూ చక్కగా ఇలా ఉసిరికాయ దీపాలు అయితే వెలిగించాలండి. ఇంకా ఉసిరికాయ దానం చేయడం వల్ల బంగారు ఉసిరికాయ వర్షం పడిందని, ఇంకా వాటితోనే కనకదార స్తోత్రం వెలువడిందని చెప్తారండి. ఇంకా ఉసిరికాయ దీపాలు వెలుగుతున్న సేపు మనము కనకదార స్తోత్రం అన్నీ చదువుకుంటే అయితే చాలా మంచిది అని అయితే చెప్తారు. సంధ్యా దీపాలు అయితే వెలిగించి ఇంకా మళ్ళీ మా చిన్నత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చామండి. ఇంకా సత్యనారాయణ వ్రతంలో ఓడిబియ్యం పోసేటప్పుడు ఒక పిక్ అయితే షేర్ చేశాను. ఇంకా శుక్రవారం దేవుడు ఉందండి మరుసటి రోజు, అందుకనైతే గారెలు అయితే చేసేస్తున్నారు. ఇంకా సంధ్యా దీపం మా చిన్న మామయ్య కూడా వెలిగించాడు. మా నడిపత్తమ్మ అయితే ఇప్పుడిప్పుడే వచ్చిందండి. ఇంకా రాగానే వాళ్ళకైతే వ్రతం చేసుకున్న దంపతులకు బట్టలు పెట్టడానికి అన్నట్టుగా అయితే ఇంకా నన్ను కూడా రమ్మని చెప్పింది. ఇంకా వెళ్ళాను. ఈ బట్టలు అయితే తీసుకువచ్చిందండి. ఇంకా మా చిన్నత్తమ్మ వాళ్ళకి, మా తోటికోడలు వాళ్ళకి. మా అత్తమ్మ వాళ్ళైతే ముగ్గురు అక్క చెల్లెలు. ఈ అత్తమ్మ అయితే నడిపి అత్తమ్మ అని మీకు ఇదివరకు చాలా వీడియోల్లో అయితే షేర్ చేశానండి. ఇంకా కార్తీక పౌర్ణమి కాబట్టి ఇంట్లో అంతా పూజ కంప్లీట్ చేసుకునే వారికి మధ్యాహ్నం అయిపోయిందట. ఇక్కడికి వచ్చేసరికి అయితే సాయంత్రం అయిందండి. అత్తమ్మ అయితే ఊరు పొలిమేరల్లోకి రాగానే నాకైతే ఫోన్ చేసి రమ్మని చెప్పిందండి. ఇంకా బట్టలు పెట్టాలి, తీసుకొని వస్తున్నా, ఇంకా దగ్గర వచ్చినట్టే అన్నట్టుగా అయితే కాల్ చేసింది. ఇంకా తొందరగా సంధ్యాదీపం వెలిగించి అయితే వెళ్ళాను. ఇంకా వెళ్ళిన తర్వాత అయితే అత్తమ్మ వాళ్ళందరికీ ఇలా బొట్టు పసుపు అన్నట్టుగా పెట్టి ఇంకా తీసుకువచ్చిన కొత్త బట్టలు అయితే పెడుతుందండి. పొద్దున్న నుంచి అయితే పిల్లలందరూ కలిసి ఇంకా ఒకటే ఆటలు, ఎంత పిలిచినా రావడం లేదు. ఇంకా వ్రతం చేసేటప్పుడైతే పంతులు గారు పిలిచినా ఎవరు పిలిచినా కానీ పిల్లలైతే ఇంకా వాళ్ళ హడావిడి వాళ్ళకే ఉండండి. ఇంకా ఇప్పుడైతే చక్కగా టైంకి అయితే నీకు అందరూ వచ్చి కూర్చున్నారు, ఇంకా నీ అదృష్టం అది అన్నట్టుగా అయితే మా తోటికూరలు అయితే చెప్తుంది. ఇంకా అందరం అయితే ఉన్నాం టోటల్ ఫ్యామిలీ అన్నట్టుగా అయితే. ఇంకా మా నిఖిల్ కృష్ణ అయితే వాడికి పట్టపగ్గా లేవు, ఇంకా వాడి ఆటలు వాడివే. ఎంత పిలిచినా కానీ పంతులు గారు రమ్మంటున్నారా ఆశీర్వచనం అది ఇదని ఎంత పిలిచినా అస్సలే రాలేదు. ఇంకా వాళ్ళనైతే ఆపతరం కాలేదన్నట్టుగా ఆడుకున్నారు. ఇంకా పిల్లలందరూ కలిసి అయితే చక్కగా ఎంజాయ్ చేశారు. ఇంకా మా నడిపత్తమ్మ అయితే తీసుకువచ్చిన నూతన వస్త్రాలు అయితే ఇంకా దంపతులకు, మా చిన్నత్తమ్మ చిన్న మావయ్యకి, తర్వాత మా తోటికోడలు వాళ్ళకైతే పెట్టిందండి. ఇంకా పక్కన కూర్చున్న మామయ్య అయితే నడిపి మామయ్య, మీకు వాళ్ళ ఇంట్లో మల్లన్న దేవుని పట్నాలు అప్పుడు కానీ శుక్రవారం దేవుని వీడియోలు అప్పుడు కానీ షేర్ అయితే చేశానండి. ఇంకా అత్తమ్మ మామయ్యను కూడా
ఇలా ఉంటుందండి ఇంకా పండగ హడావిడి అంటే. ఇంకా సత్యనారాయణ వ్రతంకి సంబంధించిన వీడియోస్ అన్నీ ఇంకా నెక్స్ట్ అయితే పెడుతూ ఉంటానండి. ఇంకా వాళ్ళు బట్టలు పెట్టగానే వాళ్ళ ఆశీర్వాదం అయితే తీసుకున్నారు. ఇంకా మా తోటికోడలు మరిది కూడా ఇంకా పెద్దల ఆశీర్వాదం ఇలాంటి పూజలప్పుడు ఇంకా పెళ్లి రోజులప్పుడు ఇలాంటి విశేషమైన రోజుల్లో పెద్దల ఆశీర్వాదాలు తీసుకుంటే చాలా మంచిదని ఇంకా మా నడిమావే తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి వ్రతం చేసుకున్న తర్వాత అయితే ఒక్కసారి పంతులు గారి ఆశీర్వాదం తీసుకున్న తర్వాత అత్తమ్మ వాళ్ళది కూడా తీసుకున్నారట ఓడిబియ్యం పోసిన తర్వాత. కానీ మళ్ళీ ఇంకొకసారి అయితే తీసుకుందాము అన్నట్టుగా పనిలా వాళ్ళతో కూడా అక్షంతలు అయితే వేయించుకున్నారు. ఇంకా ఇలా స్వీటబుల్ మెమరీస్ అయితే కలెక్ట్ చేసుకున్నాను. ఇంకా రాగానే వాళ్ళకైతే సత్యనారాయణ స్వామి ప్రసాదం అయితే పెట్టింది. ఇంకా ఇద్దరిని అయితే ఇలా స్వీట్ మెమరీ అయితే కలెక్ట్ చేసుకున్నాను. ఇంకా మళ్ళీ ఇంకా ఎప్పుడు కుదురుతుందో అన్నట్టుగా అయితే ఇద్దరు ఒక చోట ఉన్నారని ఇంకా మా తోటి కోడలు వాళ్ళ బట్టలు పెట్టేటప్పుడు ఇంకా వ్రతం అప్పుడు భోజనాలు అప్పుడు అయితే అక్కడక్కడ స్వీట్ మెమరీస్ అయితే కలెక్ట్ చేసి పెట్టానండి. ఇంకా వచ్చే వీడియోలన్నీ వ్రతానికి శుక్రవారం దేవునికి సంబంధించిన అయితే ఉంటాయండి. ఇంకా అందరము అయితే ఇలా కలెక్ట్ చేసుకున్నాము. వ్రతం తర్వాత అందరూ ఒక్క చోట కూర్చొని ఇలా పిక్స్ అయితే షేర్ చేసుకున్నాము. ఇంకా పంతులు గారికి అయితే వ్రతం పూర్తయిన తర్వాత దక్షిణ తాంబూలాలు ఇచ్చి వారి ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. ఎక్కడి హడావిడి అక్కడే అన్నట్టుగా ఉందండి. ఇంకా వ్రతంకి తీసుకువచ్చిన కొబ్బరికాయలు కొట్టడం, స్వామివారికి మొక్కులు చెల్లించుకోవడం అన్నట్టుగా ఇలా ఉందండి. ఇంకా సత్యనారాయణ వ్రతంలో సందడి కార్తీక పౌర్ణమి స్పెషల్ ఉంటాను. కార్తీక పౌర్ణమి రోజు డే అంతా ఇలా గడిచిపోయిందండి. మరి మీకు కార్తీక పౌర్ణమి ఎలా గడుపుకున్నారో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేయండి. ఉంటానండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.